ఇంకా మిగిలినవి ఏదీ లేదు, అమలు కాలేదు. ఇంకో పక్క ఇది క్వశ్చన్ చేయకుండా ఇంతకుముందు మిథున్ అన్నట్టు రోజుకు తెస్తే కనీసం 1000 సార్లు, మన ఏదో మీటింగ్ వల్ల జరిగితే 1000 సార్లు అంటారు, ఎవడో రికార్డు తీశాడు, 1, 2, 3 అందరూ వక్తలందరూ మాట్లాడేవి చేస్తే 1000 సార్లు జగన్నామ స్మరణ, జగన్ 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 జగన్. ఇంకా మనమే ప్రభుత్వంలో ఉన్నామేమని డౌట్ వస్తుంది అది వింటుంటే. మనం ప్రతిపక్షంలో ఉన్నాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలనే స్పృహ లేకపోగా ఇది ఎవరూ ప్రశ్నించకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం, లేదా ఆయన్ను ఏ రకంగా బయటకు రాకుండా చూడాలి, లేదా ఆయన చుట్టూ ఉండే వాళ్ళను ఎట్లా జైళ్ల పాలు చేయాలి, ఆయన వెంబడి ఉండే లక్షలాది కార్యకర్తలను జైళ్లు పట్టవు, లేకుంటే అందరినీ పెట్టాలని ఆయన కోరిక. మొత్తం వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళు మొత్తం జైళ్లలో పెట్టాలనేది ఆయన కోరిక. సరే మనం చెప్పాలి, నువ్వు పెట్టేందుకు మేమే వస్తామనాల్సిన రోజు వచ్చేట్టుంది, జైలు బరోలాగా మనమే బయలుదేరాల్సి వచ్చేట్టుంది కొద్ది రోజులు అయితే, నువ్వు అంత కష్టపడడం ఎందుకు, మేమే వస్తామని. కానీ గోడకు బంతిని కొడితే లేదా నొక్కి పెడితే ఎట్లయితే అంతకు 2 దీంతో తగులుతుందో అది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, మొత్తం శ్రేణులు ప్రజల నుంచి కూడా తనకు తగులుతోంది. తనకు అర్థం కావట్లా. మామూలు ఏడాదికి ఎన్నికల వాతావరణం రాకూడదు, ఆ వేడి పుట్టకూడదు, కానీ ఏడాది రాగానే అది వచ్చేసింది. ఏడాదికి ఏ ప్రభుత్వం కూడా మాది అయిపోయింది ఇంకా వైండప్ చేసుకోవాలని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు, కానీ ఈ ప్రభుత్వానికి అది వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఎలాగో రామ్ అనేది తెలుసో, ఈ 4 ఏళ్లలోనూ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఎన్నికలు వచ్చేంత వరకు ఎంత వీలైతే అంత, ఎన్ని తరాలకు వీలైతే అన్ని తరాలకు ఎట్లా సంపాదించుకోవాలనే దాంట్లో పైనుంచి కింది వరకు ఒక మాఫియా ముఠాలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే పైనున్న అధినాయకుడితో మొదలుపెట్టి గ్రామ స్థాయి వరకు, కిందిదైతే మేము చెప్పాల్సిన అవసరం మీకే తెలిసింటుంది ఎట్లా జరుగుతుందని, అడ్డంగా మట్టితో సహా మద్యం, మట్టి, ఇది అది లేకుండా మింగేస్తున్నారు. మేము రామని వాళ్ళే కూడా చెప్తున్నారు ప్రైవేట్ టాక్లో, మళ్ళీ వస్తే కదా అని. పరిస్థితి ఇది. కానీ నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు ఇచ్చిన హామీల గురించి అయితే నువ్వు పూర్తి చేయకపోతే ప్రజలు నిన్ను వదలరు. ఆయన ధైర్యం ఎలాగో రికాల్ చేసే సిస్టమ్ లేదు, మధ్యలో వెనక్కు తీయలేరు. 5 ఏళ్ళు అయితే నాకు ఎన్నికలు వచ్చేంత వరకు ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ లాంటి ప్రజాపక్షం నిలబడే పార్టీ ఉన్నన్నాళ్ళు, మనం ఎన్ని కష్టాలు పడినా ప్రజల కోసం నిలబడే పార్టీ ఉన్నంతకాలం ప్రజలు ప్రతి క్షణం అలర్ట్గానే ఉంటారు, ఆ ప్రెజర్ తీసుకొస్తూనే ఉంటారు.